చేత లోకాశలకు లోనై తన జీవితాన్ని ఎలా పతనం చేసుకుందో నేటి అనేక మంది యవనస్తురాండ్రు తమ కన్ను విప్పు కలుగజేసే విధంగా మన ముందుకు వస్తున్నారు ఎల్ఈఎఫ్ గద్వాల టీం సహోదరి సహోదరులు. కృప కృప ఏంటి కృప, ఇంకా ఇలాగే ఉన్నావు? చర్చికి వెళ్ళాలా రెడీ అవ్వని చెప్పాను కదా కృప, ఇంకా ఇలాగ ఉన్నావు ఏంటి? నేను ఇక్కడ నుంచి ఫంక్షన్లకు పార్టీలకే కాదు కూడా రాను. చూడు కృప, ఫంక్షన్లకు పాటలకు పెళ్ళిళ్ళకు వెళ్ళకపోయినా పర్లేదు, కానీ పరిశుద్ధ దినాన్ని పాటించడం లేదా ఆయన ఆజ్ఞలను అతిక్రమిస్తే అది మనకు శాపం అవుతుందని నీకు తెలియదా కృప? 15 సంవత్సరాల నుంచి ఆయన ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నాం, అయినా పిల్లలు పుట్టలేదు. ఇంతకంటే ఇంకా శాపం ఏముంటుంది? నేను రాను, నన్ను విసిగించకండి. చూడు కృప, నీకు ఆ దేవుడు అంటే కోపమా, నేనంటే కోపమా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేను రాను, ఊరికే మళ్ళీ మళ్ళీ పిలిచి విసిగించకండి నన్ను. కృప వదిలేయండి. ఇలా కృప, నేను చెప్పేది నీ కృప. నేను రాను, వదిలేయండి కృప, ప్లీజ్ కృప. దేవా, నా కోసము కాకపోయినా నా భార్య కోసమైనా మాకు చక్కటి గర్భఫలం దయచేయండి తండ్రి. కృపా, ఓ దైవ కృపా, చర్చికి వెళ్ళలేదా? చర్చికి వెళ్ళని వాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం కృపా. కృపా, నువ్వు నా మంచి బిడ్డవు కృపా. చూసావా, దేవుడు నీకు పిల్లలు కలిగిస్తాడని చెప్పి ఎన్ని సంవత్సరాలు, సుమారు 15 సంవత్సరాలు అయిందే. అయినా దేవుడికి పిల్లలు అనుగ్రహించాడా? లేదు కృపా, లేదు. ఈ పాస్టర్లు అందరూ చెప్పే మాటలన్నీ ఉట్టి బూటకమే కృపా. నా మాట విను కృపా, దేవుడికి ఏమి అనుగ్రహించాడు? పిల్లల్ని అనుగ్రహించాడు. నా మాట విని కృపా, కృపా, ఈ తాడు తీసుకొని ఉరేసుకొని చచ్చిపో కృపా, చచ్చిపో, చచ్చిపో, చావు కృపా, చావు, చావు, చావు. నేను చచ్చిపోతాను. ఈ బ్రతుకు దండగా పిల్లలు కృప, 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 డోర్ తీ కృప. కృప, ఏం చేస్తున్నావు కృప? ఏంటి డోర్ తీయట్లేదు? ఏం చేసుకుంది కృప? కృప, కృప, ఏంటి కృప నువ్వు చేసేది? ఏంటి కృప? ఏంటిది? ఏంటి ఏంటి కృప? అయినా చచ్చిపోతే సమస్య పరిష్కారం అవుతుందా కృప? చచ్చిపోతే నరకానికి పోతాం కృప. వాక్యం వినట్లేదా కృప? సారీ కృప, కృప నన్ను క్షమించు కృప. సారీ కృప, నన్ను క్షమించు కృప. కృప, ఆవేశంలో కోపంలో నీ మీద చేసుకున్నాను తప్ప నువ్వంటే కోపం కాదు కృప. నన్ను అర్థం చేసుకో కృప. నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. మనకు పిల్లలు లేకపోతే ఏమవుతుంది కృప? ఏదైనా బిడ్డలు చేసుకుని బతుకుతాం కృప. నన్ను విడిచి వెళ్ళవద్దు కృప. ప్లీజ్ కృప, ఇంకెప్పుడు ఇలా పట్టి చేయదు ప్లీజ్ కృప. నన్ను క్షమించండి. నేను పోయిన వారం పాస్టర్ గారు చెప్పిన మాటలు ఇప్పుడే గుర్తుకొచ్చాయి. తన రక్తం ద్వారా నిన్ను నన్ను తను కొనుక్కున్నాడని. పిల్లలు లేకపోతే నేను మందిరానికి వస్తాను. చూడు కృప, పిల్లలు లేకపోయినా నేను నీకు 10 మంది కుమారులతో సమానం కాదా? పద వెళ్ళి భోంచేద్దాం. కొద్ది రోజుల్లోనే దేవుని అసాధారణమైన శక్తి కృపా గర్భాన్ని తాకింది. మూయబడిన గర్భం తెరవబడింది. చక్కనైన కూతురితో దేవుడు వారిని ఆశీర్వదించాడు.
విక్టర్, ఒరే విక్టర్, విక్టర్. మామయ్య రాండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉన్నారా? నీ కూతురు పుట్టిందంట కదరా, ఎక్కడ? అవును మామయ్య. కృపా, బాబుని తీసుకురా, మామయ్య వచ్చాడు. కృపా, పాప అచ్చం నీలానే ఉందిరా విక్టర్. థ్యాంక్ యూ. అమ్మా కృప, లేక లేక పుట్టిందని అతిగా గారాబం చేయకండి పాపని. ఏది పడితే అది కోనియకండి. మన గారాబమే మన పిల్లల్ని చెడిపి వేస్తుంది. నా కొడుకు సంగతి నీకు తెలుసు కదరా విక్టర్. వాడిని అతిగా గారాబం చేశాను, వాడు ఇప్పుడు చెడిపోయాడు. కాబట్టి మన పిల్లల్ని మనమే చెడిపి వేస్తాం. అతిగా గారాబం వల్ల మన పిల్లలు చెడిపోతారు. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలిరా విక్టర్. అమ్మ కృప, పాపని చాలా జాగ్రత్తగా పెంచు. తీసుకో, ఏదైనా తీసుకొచ్చి పెట్టు. సరే రా విక్టర్. సరే మామ. Happy birthday to you. Happy birthday to Gifty. Happy birthday to you. డాడీ, నాకు గిఫ్ట్ అని పేరు ఎందుకు పెట్టారు డాడీ? మాకు పెళ్ళై 15 సంవత్సరాలు గడిచిపోయినా పిల్లలు లేకపోతే దేవుని వేడుకుంటే దేవుడిచ్చిన బహుమానం అమ్మ నీవు. అందుకే ప్రేమతో నేను గిఫ్ట్ అని పిలుచుకున్నావు. ఈ సందర్భంలో నీకు వచ్చిన గిఫ్ట్ తల్లి. వావ్, బైబుల్ చాలా బాగుంది డాడీ. థ్యాంక్ యూ సో మచ్. చూడు తల్లి, నీవు ఈ బైబిల్లో ఉన్నదల్లా తెలుసుకొని రోజు చదివి ఇందులో ఉన్న ప్రకారం జీవిస్తే నీకు ఏం కావాలంటే అది కొనిపెడతాను తల్లి. ఏది కావాలన్నా కొని పెడతావా డాడీ? ఓ, నువ్వు అడగాలే కానీ కొండ మీద కోతినైనా తీసుకొస్తా బంగారు తల్లి. ఇలానే మాటలు చెప్పి చెడగొట్టండి దాన్ని. రేపు కాలేజ్కి వెళ్తుంది, ఏమైనా 4 మంచి మాటలు చెప్పొచ్చు కదా. మొన్న అంకుల్ గారు చెప్పిన మాటలు మర్చిపోయారా? పిల్లల్ని అతిగా గారాబం చేసి పెంచకూడదు. చూడు కృప, నా కూతురు గురించి నువ్వు నాకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. నా కూతురు బంగారం, నిప్పు రవ్వ. నా కూతురు గురించి నాకు తెలుసు. చూడు మమ్మీ, డాడీకి చాలా నమ్మకం ఉంది నా మీద. నేను బాగా చదువుకొని డాక్టర్ని అవుతాను. నీకేమైనా జ్వరం వచ్చినా కూడా నేనే ఇంజెక్షన్ చేస్తాను. కలలు కంటే సరిపోదు, కష్టపడాలి కూడా. చూడమ్మా గిఫ్టీ, కాలేజ్ అయిన తర్వాత అందరూ ఇలాంటి మంచి స్టూడెంట్సే ఉండారమ్మా. కొందరు తింగరగా చిల్లర వేషాలు వేసే స్టూడెంట్స్ కూడా ఉంటారు. వారందరితోనూ జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండాలంటే రోజు నేను ఇచ్చిన బైబిల్ నువ్వు చదవాలమ్మా. ఓకే డాడీ. ఓకే. మమ్మీ, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను మమ్మీ. ఓకే, బాయ్ మామ్. చా, అర్ధగంట అవుతుంది, ఒక్క బస్సు రావట్లేదు. అసలు ఈ బస్సులన్నీ ఎక్కడికి వెళ్ళాయో ఏంటో అర్థమే కావట్లేదు. హాయ్ గిఫ్టీ, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? హాయ్ రమ్య. మీ బాయ్ ఫ్రెండ్ వస్తా అన్నాడా? నాకు బాయ్ ఫ్రెండ్ లేడు రమ్య. నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. అయ్యో, బాయ్ ఫ్రెండ్ లేడా? అదేంటి? అది నాకు చూడు, దగ్గర 10 మంది బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. నేను బస్ స్టాండ్కి వస్తే చాలు 10 మంది నా కోసం లైన్లో ఉంటారు. నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? నిజం చెప్పు. నిజం రమ్య, నాకు అసలు బాయ్ ఫ్రెండ్ లేడు. అయ్యో, సరే కానీ నీ నెంబర్ ఒకసారి. నా దగ్గర ఫోన్ లేదు రమ్య. వాట్? నీ దగ్గర ఫోన్ లేదా? అదేంటి? మీ మమ్మీ డాడీ నీకు ఫోన్ కొని లేదా? అవును రమ్య, మా ఇంట్లో ఫోన్ అలో లేదు మాకు. అయ్యో, వెరీ బ్యాడ్ గర్ల్. నాకు తెలుసా, మంచిగా మా మమ్మీ డాడీ నేను అడిగిందల్లా ఇస్తారు. అది ఎలాగో తెలుసా? ఏం లేదు, నేను ఫస్ట్ అడుగుతాను, వాళ్ళు ఇప్పియారు అంటే కూర్చొని ఒక మూలను కూర్చొని అన్నం తిననట్టు నైట్ అంతా ఏడుస్తూనే ఉంటాను. వాళ్ళు నా టార్చర్ భరించలేక సచ్చినట్టు ఫోన్ కొనిస్తారు. అదొక్కటే కాదు, మంచి మంచి చినిగిన ప్యాంట్లు, చినిగిన టీ షర్ట్లు, అవి ఎంత బాగుంటాయో తెలుసా? అయినా ఏంటి ఇంత పద్ధతిగా ఉన్నావు? కొంచెం ట్రెండ్ మారాలి
ఒప్పుకోవాలమ్మా. మా ఇంట్లో ఒప్పుకోరు రమ్య. అయ్యో నీకు ఇంకెందులే, నువ్వు ఇంత పద్ధతిగా ఉంటే నిన్నెవరు చూస్తారు, ఎవరు నిన్ను లైక్ చేస్తారు? ఇలా మంచిగా స్టైల్గా చినిగిన ప్యాంట్లు అవి వేసుకుంటే అబ్బాయిలు అబ్బాయి ఎంత బాగుంది ఈ అమ్మాయి అని చెప్పి మన వెనకాల కుక్కలా తిరుగుతారు. ఆ మాత్రం కూడా తెలీదా? సరేలే, అయినా కానీ ఒకటి చెప్తా విను. నేను ఇంతగానం నీకు ఎందుకు చెప్తున్నానంటే, మనకి మంచి ఫాలోయింగ్ ఉంటే ఆటోమేటిక్గా ఇక అది వేరే లెవెల్ ఉంటుంది, చెప్పకూడదు ఇంకా అది. సో అందుకని ఒక అబ్బాయిని మెయింటైన్ చేయి. అలానే మీ పేరెంట్స్తో నువ్వు మొండిగా తయారవ్వు, వాళ్ళే నిన్ను ఒప్పుకుంటారు, నువ్వు ఏది అడిగినా ఒప్పుకుంటారు. సో మొండిగా ఉండు, ఒక బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయి, బోల్డ్ అని గిఫ్ట్లు ఇస్తారు మంచిగా, మంచి మేకప్ కూడా వేసుకో. ఇంత పద్ధతిగా ఉంటే ఎట్లా చెప్పు? సరేలే, ఆల్ ద బెస్ట్, ట్రై చేయి ఒక బాయ్ ఫ్రెండ్ కోసం. బాయ్. ఒక్క ఫోన్ కొని అంటే బైబుల్ చదివావా అంటారు. అసలు బైబుల్ చదవడానికి మొబైల్ కొనేయడానికి సంబంధం ఏందో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. నన్ను ఇలాగే పంచరంలో చిలకలా చేసి అసలు నేను బైబుల్ ముట్టను కూడా ముట్టుకోను. బంగారు తల్లి, బంగారు తల్లి, ఏంటమ్మా మీ అమ్మ నాన్న నీకు ఫోన్ కొనియటం లేదా? అయ్యో, ఇంతవరకు నేను ఎంత చించినా నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, ఫోన్కు బైబిల్కు సంబంధం ఏముందమ్మా? ఏమీ సంబంధం లేదు. మీ అమ్మ నాన్న నీకు ఫోన్ కొనియకూడదని బైబిల్ సాకు పెడుతున్నారు. అయినా నువ్వు టీనేజ్లో ఉన్నావు, నీలా టీనేజ్లో ఉన్నావు చూడు, డ్యాన్స్ చేసుకుంటా రోడ్డు మీద ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నీ లైఫ్ ఏంది గిఫ్ట్, ఈ లైఫ్ ఏంది? బంగారు తల్లి, బంగారు తల్లి, బంగారు తల్లి, నీ హృదయం నాకు ఇచ్చేయమ్మా, ఇచ్చేయి, నీ హృదయం నాకు ఇచ్చేయమ్మా, ఇచ్చేయి, బంగారు తల్లి, బంగారు తల్లి. అవును, నేను ఈ లోకం వచ్చే ఆనందం సంతోషం అన్ని అనుభవించాలనుకుంటున్నాను. ఇదిగో నా హృదయం. బంగారు తల్లి హృదయం, బంగారు తల్లి హృదయం, ఇది నా సొంతం. విక్టర్, ఒరే విక్టర్, విక్టర్. మామయ్య రాండి, ఎలా ఉన్నారు? కూర్చోండి మామయ్య. బాగానే ఉన్నారా? నేను అదే నీ కూతురు గురించి, సారీ బంగారు తల్లి ఎక్కడెక్కడ తిరుగుతుందో చెప్పిపోదామని వచ్చాను రా. మామయ్య అలా మాట్లాడకుండా మామయ్య. ఏం మాట్లాడుతున్నారు మామయ్య మీరు? నా బంగారు తల్లి నిప్పు మామయ్య. నా కళ్ళు సరిగానే కనపడుతున్నాయి రా. అది రోజుకొకరు బండి మీద తిరుగుతుంది, అతమాన సెల్ ఫోన్లోనే ఉంటుంది. ఇప్పుడు 100 సార్లు చూశాను. పరిస్థితి అదుపు తప్పక ముందే దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి తర్వాత నీ ఇష్టం, నేను వస్తా మరి. ఏంటి మామయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు? చచ్చా, ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నారు? నా బంగారు తల్లి అలాంటిది కాదు. హలో 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 ప్రీతం, నేను నీ గిఫ్టీని, క్వీన్ ఆఫ్ యువర్ హార్ట్ని. గిఫ్ట్ చెప్పు. గిఫ్ట్ ఏం లేదు ప్రీతం, మా ఇంట్లో మా పెళ్లి గురించి తెలిసిపోయింది. మన ప్రేమ గురించి ఇంట్లో పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. చేసుకో మరి, ఎవరు వద్దన్నారు? ఏం మాట్లాడుతున్నావు ప్రీతం? ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని నీకు తెలుసా? అవునా? మరి నాకు చెప్పలేదేంది నువ్వు ప్రెగ్నెంట్ అనేది? నీ ప్రెగ్నెన్సీకి నాకు సంబంధమే లేదు. అరే ప్రీతం, ఏం మాట్లాడుతున్నావు? అరే ఎక్కువ మాట్లాడకు. నీ ప్రెగ్నెన్సీకి నేను కారణమని నాకు తెలియదు, కానీ దాన్ని తీపి చేసుకోవడానికి నీకు ఎంత కావాలో ఇచ్చేస్తా. పెళ్లి చేసుకుంటానని అన్నావు కదా, ప్రమాణంకు చేసావు, ఏంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? పాపం చేసేటప్పుడు 10 మాటలు ఇస్తాం, అయినా 10 మాటలు నెరవేరుస్తామా ఏంది? ప్రీతం, అలా
కాళ్ళు పట్టినది కాదు కానీ నీకు ఒకటి తెలుసా, 15 సంవత్సరాలు మీ అమ్మ మీ నాన్న ప్రార్థన చేస్తే నువ్వు పుట్టావని నాకు తెలిసింది. తర్వాత 20 సంవత్సరాలు వాళ్ళు కానీ నిన్ను పెంచి నిన్ను పోషించి నీకు అడిగినవన్నీ నీకు ఇప్పిస్తే నీవు ఇలాగా ఆ రోడ్ల మీద తిరిగే వాళ్ళందరి మీద వెంటబడి ఇలాగ చేసుకొని ఎవరితోనో ఉండి ఎవరితోనో పాపం చేసి నువ్వు నాతో ఇలా అని చెప్పేసి మళ్ళీ నేను ఎలా నమ్మాలి? నేను నిన్ను నమ్మను, ఇంకా చాలు, ఇంకా నేను వదిలేస్తున్నా. నువ్వు అవసరం లేదు నాకు, ఏమన్నా చేసుకో, నువ్వు చచ్చిపోయినా పర్లేదు, నాకు మాత్రం ఫోన్ చేసి పెట్టవే ఫోను. చాలా ఇష్టం, నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రీతం. ప్లీజ్ హలో హలో ప్రీతం. ప్రీతం అయ్యో అయ్యో నీ మోసపోయాను. ఇప్పుడు నేను పాపం చేశాను, నేను చెడిపోయానంటే నా తల్లిదండ్రులు తట్టుకోలేదు. అమ్మా నన్ను క్షమించు డాడీ, నన్ను క్షమించు. ఇప్పుడు నేను గర్భం ధరించానని తెలిస్తే లోకంలో నన్ను ఒక కుక్కలా చూశారు. అయ్యో ప్రీతం ఎందుకు మోసం చేశావు? అయ్యో నాకెందుకు ఇప్పుడు ఈ బతుకు? అయ్యో బంగారు తల్లి, బంగారు తల్లి, నువ్వు ఇప్పుడు ఆరిపోయిన పొక్కువి, ఎందుకో పనికి రాని దానివి. నా మాటిని మీ నాన్నకు ఉత్తరం రాసేయమ్మా, మీ నాన్నగారికి చచ్చిపోతున్నానని చెప్పి ఉత్తరం రాసేయమ్మా. నువ్వు వేస్తమ్మా బ్రతికి. నువ్వు చచ్చిపోయిన విషయం చూసి మీ అమ్మ నాన్న గుండె పగలి చావాలి చావాలి, అప్పుడే అప్పుడే నేను సంతోషిస్తాను. బంగారు తల్లి, బంగారు తల్లి, చచ్చిపోమ్మా, చచ్చిపో, చచ్చిపో. నేను బ్రతికి ఏం సాధించాలి? నా తల్లిదండ్రులకు పరువు తీశాను. అయ్యో డాడీ నన్ను క్షమించు డాడీ, డాడీ నన్ను క్షమించు డాడీ. నీ మాట కాదని నేను పాపం చేశాను. మీరు ఇచ్చిన బైబుల్ని చదివింటే రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. చేతులారా నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను. డాడీ నన్ను క్షమించండి. నేను ఇప్పుడు నీ బంగారు తల్లిని అనిపించుకునే యోగ్యత నాకు లేదు. నేను ఇప్పుడు నిన్ను ఇప్పుడు అవ్వను కాదు డాడీ, ఆరిపోయిన బూడిదని. మమ్మీ క్షమించు మమ్మీ. అయ్యో నిన్ను కూతురుగా అనిపించుకునే యోగ్యత నాకు ఈ లోకంలో లేదే. డాడీ క్షమించు డాడీ, ఈ లోకంలో నేను పాపం చేశాను, నీకు మాయను మచ్చ తీసుకొచ్చాను. గిఫ్టీ గిఫ్టీ గిఫ్టీ, ఏంటమ్మా డోర్ తీవు, కాలేజీకి వెళ్ళవా? పాలు తాగి పడుకుందో కానీ లేమ్మా. గిఫ్టీ గిఫ్టీ, ఏంటి ఇంకా డోర్ తీయదు? అయ్యో గిఫ్టీ, ఏమైందమ్మా? గిఫ్టీ గిఫ్టీ, ఏంటమ్మా నోట్లో నుంచి రక్తం వస్తుంది? అయ్యో గిఫ్టీ లేమ్మా, లేమ్మా. 15 సంవత్సరాల తర్వాత నువ్వు మాకు పుట్టిన బంగారు తల్లివమ్మా, లేమ్మా. గిఫ్టీ గిఫ్టీ లేమ్మా. గిఫ్టీ ఒక్కసారి లేచి చూడమ్మా. అయ్యో మా ఆయనకి ఇప్పుడు ఎలా చెప్పాలి? అయ్యో గిఫ్టీ లే తల్లి. ఫోన్ ఫోన్ కృపా, అమ్మా కృపా, కృపా, మంచి సంబంధం తీసుకొచ్చానమ్మా, అబ్బాయి ఫోటో కూడా తీసుకొచ్చాను. కృపా, అమ్మా కృపా, ఏంటి ఎవరేమంటలేదు? కృపా, కృపా,
అయ్యో కృప అమ్మ కృప కృప ఏసయ్యా తండ్రి అమ్మ కృప కృప లేయమ్మా ఏమైందమ్మా కృప కృప అయ్యో దేవుడా కృప అమ్మ గిఫ్టీ తల్లి అమ్మా ఏమైందమ్మా ఏమైంది తల్లి కృప గిఫ్టీ అమ్మా ఇంకెక్కడ కృపరా గిఫ్ట్ లేదు కృప లేదురా నేను ఎంత చెప్తే వినలేదురా అతిగా గారాబం చెయ్యొద్దు చేయొద్దు అని అంటుండ్రా నా మాట వినలేదు గారు నువ్వు ఒరే బంగారు తల్లి ఉంటే రాసిందిరా ఇది చూడురా దేవుడా యేసయ్యా మాత్రం తీసుకురా నాకు చాలా ఇష్టం తల్లి 15 సంవత్సరాలుగా పిల్లలు లేకపోతే దేవుడి నాకు అవమానము తల్లి నేను ఇచ్చిన బైబిల్ చదువుంటే ఈ రోజు గత వచ్చినది కాదు కదా తల్లి ఎంత పని చేసావు తల్లి కృపా 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 నాకంటే చేతను కృపా ప్లీజ్ కృపాయో కృపా గిఫ్టే గిఫ్టీ ప్లీజ్ అమ్మా తల్లి నువ్వు నన్ను మీ అమ్మనే కాదమ్మా ఆ దేవుడు కూడా మోసం చేసావు తల్లి అయినా నువ్వు నా నిప్పు అమ్మా నువ్వు నా నిప్పు నేను ఎవరి కోసం బ్రతకాలి నేను ఎవరి కోసం బ్రతకాలి అయ్యో నా చేతులారా నా బిడ్డను నేనే నాశనం చేసుకున్నాను ఎన్నిసార్లు చెప్పుడా వినలేదు జాగ్రత్త జాగ్రత్త చెప్తే వినలేకపోయాను నా చేతుల్లో స్మార్ట్ ఫోన్ కొనిచ్చి నా బిడ్డ జీవితాన్ని నేనే ముగ్గిపాలు చేశాను నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసినవాడు నేనే సెల్ ఫోన్ ఇచ్చి నా బిడ్డ జీవితాన్ని నేనే నాశనం చేశాను అయ్యా నేను ఎవరి కోసం బ్రతకాలి కృపా గిఫ్ట్ నేను ఎవరి కోసం బ్రతకాలి బంగారు తల్లి హృదయం బంగారు తల్లి హృదయం ఒకే దెబ్బకి 3 బిడ్డలు చూసారా అన్ని ఆయుధాల కల్లా నాకు ప్రధానమైన ఆయుధము మొబైల్ ఫోన్స్ మీరు వాడుతున్న మొబైల్ ఫోన్స్ వాటి ద్వారానే నేను పాస్టర్లను డాక్టర్లను యాక్టర్లను అందరినీ నామోషం చేసుకుంటాను ఈరోజు ఈ గిఫ్ట్ ఈ బంగారు తల్లి రేపు నువ్వు కావచ్చు నువ్వు కావచ్చు నువ్వు కావచ్చు చూశారు కదా ఈ ఆధునిక కాలంలో మొబైల్ ఉపయోగించని వారు ఎవరు ఉండరు మొబైల్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ పాపాన్ని విచ్చలవిడిగా వ్యాపింపజేసే శక్తిగా మొబైల్ ఫోన్స్ మారిపోయినాయి మొబైల్స్ చెడు కోసం ఉపయోగించే ఒక దుర్వ్యసనం ఈనాడు అనేక మంది యవనస్తులను అది నాశనం చేస్తుంది మొబైల్ ఫోన్ మాయలో పడి అనేకులు తమ ప్రాణాలను మానాలను పోగొట్టుకుంటున్నారు తల్లిదండ్రులను గౌరవించకుండా వారి హెచ్చరికలను కొట్టిపడేస్తూ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాలను మోసం చేస్తూ తమను తమే మోసం చేసుకుంటూ సాధానువులలో చిక్కుకొని ఆత్మహత్యలకు గురవుతున్నారు సమయం కొంచెమే ఉన్నదని అపవాది గర్జించు సింహం వల్ల ఎవరు మింగుతున్నా అని ఎదురు చూస్తున్నాను కాబట్టి గుర్తించి దేవుని వైపు తిరిగి నిజమైన క్రైస్తవులుగా దేవునికి
మన జీవితాలను సమర్పించుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక.